ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలు 42% బీసీలకు నిర్వహిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారేమో కులగణన మాది నేషనల్ ఎజెండా అంటారు. కులగణన అనే ఎజెండాతోటే బీసీలను పద్మవ్యూహం నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు సామాజిక న్యాయము అన్ని రంగాల్లో వాళ్ళకు వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ మాత్రము ఈ రాష్ట్రంలో మాత్రము మరి రేవంత్ రెడ్డి గారు కులగణన చేయకుండా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే దీనికి నిరసనగా మేము రేపు 10వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్షలకి మేము పిలుపునిస్తాను. ఇప్పటికీ అనేక కార్యక్రమాలు అయిపోయినాయి, రౌండ్ టేబుల్ అయిపోయినాయి, సమావేశాలు అయిపోయినాయి, సదస్సులు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి, అరెస్టులు అయిపోయినాయి, చివరికి సెక్రటరియట్ ముట్టడిని కూడా చేసినాము. అప్పటికి కూడా ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉన్నది. మరి చెవిటోడి ముందర శంఖ ముదినట్లుగా మరి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి నిరసనగా రేపు గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్షను, బీసీల సత్యాగ్రహ దీక్ష రేపు ఆగస్టు 10వ తారీఖు నాడు ఇందిరా పార్కులో చేయబోతా ఉన్నాము. దీనికి వందలాదిగా వేలాదిగా రావాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక పోరాటానికి మరి బీసీల ఉద్యమానికి మేము సమాయత్తం అవుతున్నాం. థ్యాంక్ యూ.